గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలి, తేదీలు పొడిగించాలి, పోస్టుల సంఖ్య పెంచాలి, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచాలని చెప్పి సహజ సిద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి మా ప్రభుత్వం కాబట్టి అని డిమాండ్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళకి అంటే హరీష్ రావు గారికి కేటీఆర్కి ఏం పని లేదు. పని లేనోడు వెనకటికి ఏదో దొరికినట్టు ఇందులో జొరబడి రాజకీయం చేయాలని చూస్తున్నారు. నిన్న మోతీలాల్ అంటే మా యూనివర్సిటీ విద్యార్థి, ఒక ప్రతిభావంతుడు, ఒక గ్రూప్ 1 యాస్పిరెంట్ అందరి కోసం తను మీదేసుకొని ఆమరణ దీక్షగా చేస్తే హరీష్ రావు అసలు నిరుద్యోగుల దగ్గర నిరుద్యోగులంటే పడిన హరీష్ రావు గారు నిన్న వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఇది ఎట్లా ఉందంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుంది కథ. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగుల జీవితాలను నాశనం చేశారు. కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిరుద్యోగులకు మేలు జరుగుతుంది, మేలు జరిగే విధంగా పకడ్బందీగా ప్రణాళికలతో ముందుకు పోతుంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లాగూ పని లేదు. ఎందుకంటే రుణమాఫీ మీద మొన్నటిదాకా ఎట్లాగూ హరీష్ రావు గారు రాజీనామా చేయాల. 2 లక్షల రుణమాఫీ చేయము అనుకున్నారు. 2 లక్షల రుణమాఫీ చేసేసరికి వాళ్లకు చేయటానికి ఉద్యమాలు లేక ఈ కృత్రిమ ఉద్యమాన్ని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అయితే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల క్యాలెండర్ ని రూపకల్పన చేయబోతున్నారు రేపు భర్తీ అయితే. ఇది చిన్న సమస్య. ఈ చిన్న సమస్యను గోరంత సమస్యను కొండంత చేసే ప్రయత్నం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులకు నేను నిన్న బల్మూరు వెంకట్ మేము పోయినాం, అధికారంలో ఉండి కూడా ధైర్యంగా నిరుద్యోగుల గురించి కొట్లాడినాం కాబట్టి పోయి మోతీలాల్ నాయక్ తో మాట్లాడి దీక్ష విరమించు మోతీలాల్ నాయక్, ప్రభుత్వం మీరు చెప్పింది వినే ప్రభుత్వమే కానీ అనవసరంగా మీరు మీ ఆరోగ్యాలని పాడు చేసుకోవద్దని మోతీలాల్ నాయక్ చెప్పడం కూడా జరిగింది. మేము పార్టీ పరంగా మేము రావటం జరిగింది. ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో మీ డిమాండ్లన్నీ కూడా మాట్లాడేసి మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేలాగా చేస్తామని మేం చెప్తే మోతీలాల్ నాయక్ ప్రాణం మీదకు తెచ్చే ప్రయత్నాలు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కుట్రబంతున్నారు. ఆ రోజుల్లో నిరుద్యోగులు బోడా సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకుని లెటర్ రాసి సాగరు నా సాగుకు ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని. కానీ ఈ రోజు నిరుద్యోగుల పక్షంగా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తా అంటే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసే కుట్రలు చేసేది అక్కడ. అయినా నిరుద్యోగులు అందరూ మమ్మల్ని స్వాగతించారు. అక్కడికి స్వాగతిస్తే ఈ సమస్య పరిష్కారం కోసం మేము పోరాటాలు ఉండవు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోరాటాలు ఉండకుండానే సమస్యలు పరిష్కరించే విధంగా మేము కృషి చేయబోతుంటే వీళ్ళు కావాలని చెప్పేసి నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులు కాంగ్రెస్ తోనే ఉంటారు, కాంగ్రెస్ తోనే నడుస్తారు. నిరుద్యోగుల పక్షాన కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటది. అవి కూడా వాళ్ళు చెప్పినటువంటి గొంతెమ్మ కోరికలు ఏమి లేవు. వాళ్ళు చెప్పినటువంటి వాయిదా వేయాలి, పోస్ట్ సంఖ్య పెంచాలని అంటున్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకువెళ్తాం. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ గుంటనక్కల్లారా ఖబర్దార్. నిరుద్యోగులను వాళ్ళ యొక్క ఆ రోజు మీరు నిరుద్యోగుల ఉసురు తీసుకున్నారు, ఈ రోజు కూడా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఊరుకోమని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు శివసేన రెడ్డి గారు, రియాజ్ గారు మేమంతా కూడా మరి సాయంత్రం గాని ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపి అసలు నిరుద్యోగ సమస్య నిరుద్యోగులు దేని గురించి పోరాడుతున్నారో ఆ సమస్య లేకుండా ప్రయత్నం చేస్తాం. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. కొంతమంది పరీక్ష వాయిదా వేయాలంటున్నారు, కొంతమంది వాయిదా వద్దు అంటున్నారు. భిన్న వాదనలు ఉన్నాయి. మరి 2 వాదనలు కూడా వినాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అధికార పార్టీకి చెందిన మాది కాబట్టి మేము ఇద్దరిని కూడా 2 కళ్ళగా చూసి న్యాయం మళ్ళీ న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఏ నోటిఫికేషన్ అయినా సరే గతంలో వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే చూసుకోకుండా నోటిఫికేషన్ ఇస్తే అనేక చిక్కుల్లో అది కోర్టు మెట్లు ఎక్కేది. ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ 38,000 ఉద్యోగాల్ని పారదర్శకంగా భర్తీ చేసిన ఏ వివాదం లేకుండా గ్రూప్ 1 పరీక్ష కూడా వాళ్ళు పెట్టమే చేత కాలేదు బీఆర్ఎస్ వాళ్ళకి.
అవినీతిమయం మార్చారు, భద్రతా ప్రమాణాలు పాటించలేదు, గ్రూప్ 1 పరీక్షలు పెట్టడం చేతగాని వాళ్ళట ఇవాళ వచ్చి మాట్లాడతారు వాళ్ళు. మేము పకడ్బందీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టీజీపీఎస్సీని సంస్కరించి మరి లీకులు లేకుండా భద్రతా ప్రమాణాలతో పరీక్షలు నిర్వహించి శభాష్ అనిపించుకున్నాం. అది తట్టుకోలేనట్లు వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా ఏం దొరికిద్దా అని చెప్పేసి ఈ చిన్న అంశాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నారు టీచర్ల విషయంలో కానీ. ఎందుకంటే స్కూళ్లు ప్రారంభమైన ప్రభుత్వ విద్యని పటిష్టం చేయటానికి ప్రభుత్వం కంకణబద్ధంతో ఉన్నది. ప్రభుత్వ విద్య అంటే పేదవాళ్ళు చదువుకున్నారు పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలో. అట్లాంటి వాళ్ళ పేదవాళ్లకు విద్య అందాలంటే టీచర్లు పాఠశాలకు వెళ్ళాలి. టీచర్లు పాఠశాలకు వెళ్ళాలంటే పరీక్ష ఏదైతే ఉపాధ్యాయ పరీక్షలో డిఎస్సి ఏదైతే ఉన్నదో అది కూడా సక్రమంగా జరగాలి. ఎందుకంటే ఏకోపాధ్యాయ పాఠశాలల్ని నేను మూసివేయనని చెప్పేసి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే దాని ఉద్దేశం ఏంది? ఏకోపాధ్యాయ పాఠశాలలో ఒక 4000 పాఠశాలని మూసివేసింది. ఆ కారణంగా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే 4000 × 3 పోస్టులు అంటే 12,000 పోస్టులు నిరుద్యోగులకు పొట్టగొట్టే ప్రయత్నం చేసింది టీచర్ అభ్యర్థులకు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు అదనంగా ఉద్యోగ కల్పన చేసే విధంగా ఏకోపాధ్యాయ పాఠశాలను మేము మూసివేయమని చెప్పేసి ధైర్యంతో సాహసంతో పేరు నష్టం వచ్చినా సరే పేదవాడికి విద్య అందాలి. ప్రభుత్వ బడిలో చదివేది దాదాపు సుమారు 30,000 పాఠశాలలు ఉన్నాయి. అందులో వాళ్లకు విద్యను అందిస్తామని చెప్పేసి వారు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ చూసి 2,000 కోట్లు పాఠశాల అభివృద్ధికి నేను కేటాయిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా పేర్కొనేసరికి తట్టుకోని బీజేపీ వాళ్ళకి అసలు ఛాన్సే లేదు. బీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోల్పోయి ఏదో రకంగా మళ్ళీ జనాల్లో పోవాలనే ఆలోచనతో ఈ విధంగా ప్రజల కోసం మేలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కుట్రలన్నింటినీ కూడా మేమంతా కూడా శివసేనారెడ్డి, బల్మూరు వెంకటు, బాలలక్ష్మి, దయాకరు, రియాజ్ గారు మేమందరం కూడా నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్లాడతాం. దయచేసి మోతీలాల్ నాయక్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం గాంధీ భవన్ నుంచి, ఇకనైనా నీ కోసం నిరుద్యోగుల కోసం మేమంతా పనిచేసినాం గతంలో కూడా. మీరు దీక్ష విరమించండి. ముఖ్యమంత్రి గారు కూడా మేము మాట్లాడతాం, మీ ప్రాణం మీద తెచ్చుకోవద్దు, ఏ నిరుద్యోగి కూడా ఏ త్యాగానికి కూడా ఒడిగొట్టొద్దని చెప్పేసి ఈ సందర్భంకు మేము ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.